ఇవాళ మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు యాదవ కుర్మా జాయింట్ యాక్షన్ తరఫున మరి జాయింట్ యాక్షన్ చైర్మన్గా మేకల రాములు యాదవ్ నా పేరు. జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా యాదవ కుర్మా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మరి ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన మరి తెలంగాణలో ఉన్న 16% ఉన్న ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్న మరి యాదవ కుర్మలకు మరి 80 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణలో కానీ మరి మంత్రి పదవి లేకుంటలేము ఇప్పటి వరకు కూడా. మరి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని యాదవ కుర్మలను మోసం చేసి ఇవాళ మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించుకుంటూ మరి ఓట్లు వేయించుకొని ఇవాళ మోసం చేస్తున్నాడు. అదేవిధంగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ యాదవ కుర్మలకు ఖచ్చితంగా మరి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీలలో ఎమ్మెల్సీలు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసిండ్రు, ఇంతవరకు దానికి చైర్మన్ డైరెక్టర్లు కేటాయించలే. మేమేం చెప్తున్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల పైమాటే. మేము అడిగేది 5,000 కోట్లు యాదవ్ కుర్మా కార్పొరేషన్కు కేటాయించాలి, బడ్జెట్ కేటాయించాలి అనేది డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల మేకల సహకార సమాఖ్య లిమిటెడ్ మరి దానికి చైర్మన్ డైరెక్టర్లు నిర్మించాలి. మరి ఫండ్ కూడా మరి ఇవ్వాలి. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అర్థమైన ఇంతవరకు యాదవ కుర్మాలకు మరి రాజకీయంగా అనగదొక్కుతాండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా కూడా మేము రాబోయే ఎన్నికల్లో మేము కూడా యూటర్న్ తీసుకుంటాం. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఓడగొట్టి తీరుతాం. ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. దీనికి నిరసనగా ఈ నెల జూన్ 27వ తారీఖున మరి యాదవ కుర్మల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి 27వ తారీఖు మరి ధర్నా చౌక్ ఇందిరా పార్క్ లో వేలాది మందితోటి యాదవ కుర్మల మహాధర్నాను నిర్వహించబోతున్నాం. ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ మహాధర్నాను మరి 27వ తారీఖు జరిగే మహాధర్నాను మరి 33 జిల్లాలో ఉన్న యాదవ్ కుర్మలు వేలాదిగా తరలి వచ్చి మరి విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్, యాదవ్ల ఐక్యత. జై యాదవ్. నా పేరు గుడిగె శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్రం యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ఏర్పాటు కారణం ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మా యాదవులకి ఏ రోజు మంత్రి పదవి లేకుండా లేదు, కార్పొరేషన్ చైర్మన్ లేకుండా లేదు. కానీ ఫస్ట్ టైం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటి వరకు ఇంతవరకు ఒక మంత్రి పదవి లేదు. కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేశారు కానీ దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా అనౌన్స్ చేయలేదు. సో మేమేమంటున్నామంటే మేమెంతో మాకంట అన్నట్టు మా వాట మాకు కావాలి. అదేవిధంగా రేపు జరగబోయే గొల్ల కుర్మల ఆత్మసభ 27 తారీఖు నాడు, ఈ నెల 27 తారీఖు నాడు జరుగుతుంది. ఈ యొక్క సభను ప్రతి ఒక్కరూ 33 జిల్లాల నుండి కదిలి మన వాయిస్ మనమెంతో మనకంతా అన్నట్టుగా మనకు మంత్రి పదవి రావాలి, కార్పొరేషన్ చైర్మన్ కావాలి. అదేవిధంగా మా స్థానంలో మంచి మా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వాలి. లేని పక్షంలో మీరు కనుక ఇలాంటిది అనౌన్స్ చేయకుండా డిలే చేస్తే మాత్రం 27 తారీఖు నాడు ఏదైతే మేము ధర్నా చేపట్టామో ఆ ధర్నాలో మేమేందో చూపిస్తాం అంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. జై యాదవ్. జై యాదవ్. నమస్కారం అమ్మ, నా పేరు సింహ యాదవ్. నేను యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16% ఉన్న యాదవులు, 6% ఉన్న కురుమలు, టోటల్గా 22% ఉన్న మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత అన్యాయమే జరిగింది. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. డైరెక్టర్ల పదవులు నిర్మిస్తామన్నారు, ఇవ్వలేదు. అలాగే ఈ నెల 27వ తారీఖున జరగబోయే యాదవ్ కుర్మల ధర్నా కార్యక్రమానికి ముందే ఈ యొక్క ప్రభుత్వము తమ ఎమ్మెల్సీ కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ, కార్పొరేషన్ డైరెక్టర్లను కానీ, చైర్మన్ల పదవులను అనౌన్స్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ చెయ్యని పక్షంలో మా ధర్నా యొక్క ఉగ్ర రూపాన్ని మీరు చూడాల్సి వస్తుంది. అలాగే రాబోయే
స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కానీ మా గొల్లకుర్మల యొక్క సత్తా తప్పకుండా చాటుతాం. ఈ నెల జరగబోయే 27వ తారీఖున గొల్లకుర్మ ఒక ధర్నా కార్యక్రమాన్ని అందరూ సహకరించగలని మనం చేస్తున్నాం. మేము జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్ని. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ యాదవ సంఘాలన్నీ ఒకే తాటిపై వచ్చి ఈ రోజు అందరం ఒకే తాటిపైకి రావడానికి గల కారణం మా యాదవ్లో జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో యాదవులకు ఒక మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక చైర్మన్ పోస్ట్ లేదు. మాకు ఎందుకు ఈ యాదవులకు ఈ యొక్క మంత్రి పదవులు ఇవ్వకుండా, ఎమ్మెల్సీ పోస్టులు ఇవ్వకుండా, రాజ్యసభ ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు నివారిస్తుర్రు? ఈ నివారణకు గల కారణం ఏంటి? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కు యాదవులు అవసరం లేదా? యాదవులు ఓట్లు మాత్రం కావాలి కానీ యాదవులకు సీట్లు అవసరం లేదా? రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కుతున్నారు. ఈ రాజకీయంగా అనగదొక్కడానికి గల కారణం ఏందో మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జూను 27వ తారీఖు నాడు యాదవ కుర్మ ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆత్మగౌరవ సభలో 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మేము పాల్గొని యాదవ కురుమల ఆగ్రహానికి కాంగ్రెస్ దహనం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ యొక్క కోప జాలలో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టుకపోతుంది. ఈ యొక్క మీ గవర్నమెంట్ ఎటువంటి బాధను అనుభవిస్తుందో స్థానిక సంవత్సరాలలో మీకు రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును మేము ఆ హక్కు ద్వారా మీ గవర్నమెంట్ ను కూలదోస్తామని మేము కారాఖండిగా డిమాండ్ చేస్తాము. ఈరోజు యాదవుల కురుమలు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో యాదవ జనాభా చాలా ఎక్కువ. గుల్ల కురుమలు కలిపితే రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం తెలంగాణ రాష్ట్రంలో. కానీ అలాంటి గుల్ల కురుమలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఘోరంగా మోసమిస్తుంది. అందుకోసం ఏంటంటే మా రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కోసం పెట్టినాం. ఇది ఒక్కటే కాదు, మాకు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంలో మోసమే జరిగింది, ఎమ్మెల్సీ స్థానాలకి మోసమే జరిగింది. అదేవిధంగా స్థానికంగా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, అది మోసమే జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో గొర్రెలు కాసుకుంటా అని చెప్పిన గొర్రెల కాపర్లకు మోసమే చేసి మొత్తం రేవంత్ రెడ్డి పేరు చెప్తే మోసం తప్ప ఇంకేం లేదు. మోసం, దగాకోరు, లత్కోరు మడలు తప్ప ఇంకేం లేదు. అందుకే మేము యాదవులందరం ఒక్కతాటిపై వచ్చి యాదవులందరం కూడా యాదవ్ నాయకులు సంఘాల గతంగా పార్టీల గతంగా జరుగుతున్న అన్యాయంపై గలమెత్తనికి ప్రెస్ మీట్ పెట్టాం. బరాబర్ గలమెత్తుతాం. ఎందుకు గలమెత్తుతాం? మా వాటా మాకు కావాలి. ఆయన ఏమైనా గుంజుకుంటామంటున్నామా? మేము ఏమన్నా రేవంత్ రెడ్డి ఆస్తి ఇవ్వమంటున్నామా? లేకపోతే వాళ్ళ బిడ్డ ఆస్తి ఇవ్వమంటున్నామా? ఎవరు ఆస్తి అడుగుతలేం కదా. మాకు రాష్ట్రంలో మా జనరల్ ప్రకారం మాకు ఉన్నటువంటి హక్కులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ న్యాయవంతమైంది కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ మా రెక్కల కష్టంతో కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా ఓట్లతోటి మాలాంటి వాళ్ళు కొట్లాడితే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మాకు ఇంత అన్యాయం జరగలే. కేసీఆర్ గారి గవర్నమెంట్లో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిర్రు, అదేవిధంగా మంత్రి పదవి ఇచ్చారు. కేసీఆర్ ఒక్కడే కాదు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరు ముఖ్యమంత్రులు మా యాదవులను గుర్తించారు. యాదవ్ ప్రతి ఒక్క మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించారు. అంతెందుకు ఏపీ మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రఘువీరారెడ్డి యాదవ్ గారు అంటే అంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తుండా, లేక మీద ఎవరి మీద కోపం పెట్టుకొని చేస్తుండా? మరి దురుద్దేశం ఏంది? అది మాకు చెప్పాలి. చెప్పి అరే నాయన మీ యాదవులు గుల్లకుర్మల ఓట్లు మాకు వద్దు అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టని. నువ్వేమో సదరికి వస్తావు, యాదవులు అంటే ఖదర్ అంటావు. అంటే ఈ మాటలు కాదు మాకు కావాల్సింది. మాకు కడుపు నిండుతుందా వీటితోటి? మాకు కూడా ఆత్మగౌరవం కావాలి కదా. అరే ఇప్పుడు చెయ్యి వస్తుందో చెయ్యో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యని వస్తుంది, కాలేని వస్తుంది, డాక్టర్కి పోతే డాక్టర్ చెప్తాడు. మరి మాకు కష్టం వస్తుందమ్మా, ఇప్పుడు పేదోనికి కష్టం వస్తుంది, దాడే జరగవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు, ఎమర్జెన్సీ ఉండవచ్చు. మరి మాకంటూ మంత్రి ఉండాలా వద్దా? మాకు ఒక్కరికే అంటలేము మేము. ఈ తెలంగాణలో సామాజికంగా ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో అందరికీ సామాజిక స్థానం ఇవ్వాలి. ఏంటంటే మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు కావాలి. నువ్వు ముఖ్యమంత్రి పదవినే ఉన్నావు కదా, మేజర్ అయితే నువ్వే ఉన్నావు కదా, మంత్రి పదవి నీకు ఏమవుతుందయా? మేము అడిగేది అది. మాకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. నాకు ముఖ్యంగా చెప్తున్నాం కదా, ఎంత దూరమైనా మేము ముందుకెళ్ళి రెడీగా ఉన్నాం.
గతంలో మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో యాదవులకు సీట్ ఇవ్వకపోవడం మేము చాలా ఆగ్రహంతో ఉన్నాం. మాకు యాదవులు ఈ రోజు ఒక ఎమ్మెల్యే లేకపోయినా కానీ వీళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు కుర్మన్ కూడా, ఎందుకంటే కుర్మ కూడా మేమే అనుకుంటున్నాం లేదా నామినేటెడ్ పదవుల్లో కూడా మమ్మల్ని చాలా దూరం పెట్టినారు. ఒక్క పదవి కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. కేవలం పిసిసి దాంట్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ మాత్రం ఇచ్చున్నారు. అత్యధికంగా అన్ని కులాల సంఖ్య చూసుకుంటూ ఉంటే తెలంగాణలో అత్యధిక కులస్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది యాదవులే. ఈ రోజు మాకు చాలా తీవ్రంగా అన్యాయం జరిగింది. ఈ రోజు ఒక రకమైనటువంటి బేరీ చేసుకుంటున్నారు ఈ రోజు యాదవులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా మంచిగా చేసింది, మాకు ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చింది, 5 కోట్లు ఇచ్చినారు, ఒక ఎంపీ పదవి ఇచ్చినారు, 5 ఎమ్మెల్యేలు ఇచ్చినారు అనేటట్టుగా కంపారిజన్ ఈ రోజు యాదవులలో ప్రారంభమైంది. కాకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20 నామినేటెడ్ పదవులు యాదవులకు ఇస్తా అంటని దాన్ని విస్తరణ చేయకపోవడం వల్ల మేము కాంగ్రెస్ వైపు మళ్లాల్సి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి ఉంది. దీని యాదవులందరూ కూడా కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొని యాదవులకు సముచిత పాత్ర కల్పించవలసిందిగా కోరుతున్నాం. నిన్న మంత్రివర్గ విస్తరణ చేసింది. మంత్రివర్గ విస్తరణ చేసి ఇలా బీసీలు మొత్తం కూడా క్యాబినెట్లో చూస్తే 3 మాత్రమే ఉన్నారు. ఇలా 18 మంది ఉన్న దాంట్లో కేవలం బీసీలు 3 మాత్రమే ఉన్నారు. కొండా సురేఖమ్మ పద్మశాలి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అట్లాగే నిన్న వాకాటి శ్రీహరిముద్రాజు గారు. అంటే మరి మిగతా బీసీ కులాలు ఏం కావాలి? మున్నూరు కాపు లేని క్యాబినెట్ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రం మొదలుకుంటే మున్నూరు కాపు లేకుండా క్యాబినెట్ ఉందా? కొండా సురేఖమ్మ మున్నూరు కాపు ఎట్లయితే ఆమె పద్మశాలి కదా, ఆమె ఖచ్చితంగా ఉండాలి కదా. అట్లాగే మరి మున్నూరు కాపు కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇలా కుర్మ యాదవ్ లేకుండా ఏదైనా క్యాబినెట్ ఉందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కుర్మ యాదవులకు మీరు క్యాబినెట్ ఎట్లా ఇవ్వరు? ఎంబీసీ లేకుండా క్యాబినెట్ ఉందా? ఇలా ఎంబీసీ ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారికి ఇవ్వచ్చు కదా, శాతార్ ఎమ్మెల్యే. మా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు కదా మీ దగ్గరనే మున్నూరు కాపు. మా బీర్ల ఆయలే ఉన్నాడు కదా మీ దగ్గరనే, మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మీ పార్టీ నాయకులుగా మీకే చేయగొడుతురు కదా. కాబట్టి ఈ రకంగా మీరు బీసీ వ్యతిరేకతతోటి కలిగి ఉండి నరనరన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ బీసీ వ్యతిరేకత వైఖరి కలిగి ఉన్నది. డిఎన్ఏలోనే కాంగ్రెస్ పార్టీకి బీసీ వ్యతిరేకత ఉన్నది. ఆ రోజు కాకా కలర్ కమిషన్ మొదలుకొని మండల కమిషన్ మొదలుకొని ప్రతి సందర్భంలో బీసీలని వంచడమే, బీసీల మీద నెత్తి మీద ఎక్కి స్వారీ చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క దాని స్వభావము. అందుకోసమే బీసీలందరూ కూడా దీన్ని వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికోసమే పెద్ద ఎత్తున కుర్మ యాదవ సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి. జూన్ 28వ తారీఖున పెద్ద ఎత్తున కుర్మ యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని నిర్వహిస్తా ఉన్నాం. దాన్ని పెద్ద ఎత్తున వేలాది మందితోటి జయప్రదం చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం కూడా నిజ స్వరూపాన్ని వీళ్ళ బట్టలిప్పి మరి నడి బజార్లో నిలబెడతాము. ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దాని డిఎన్ఏలోనే వ్యతిరేకత ఉన్నది. ఆ రోజు కాకా కలర్ కమిషన్ వేసిండ్రు, దాన్ని పక్కన పెట్టిండ్రు, మండల కమిషన్ వేసిండ్రు, దాన్ని పక్కన పెట్టిండ్రు. ప్రతి సందర్భంలో బీసీ వ్యతిరేకత కలిగి ఉన్నది. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు కల్లిబొలి మాటలు చెప్తున్నారు, ఇలా చిలక పలకలు పలుకుతున్నాడు. మేము బీసీల పక్షం నిలబడుతున్నాము, 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, మరి కోటా ఎత్తేస్తాము, మరి వాళ్ళకు రిజర్వేషన్ రావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా బీహార్లో తిరుగుతున్నారు, బీసీ హాస్టల్ చుట్టూ, ఎస్సీ హాస్టల్ చుట్టూ, ఎస్టీ హాస్టల్ చుట్టూ, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి న్యాయం జరగాలని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. అభినవ్ అంబేద్కర్ లాగా పోజు కొడుతున్నాడు. కానీ నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఇలా మరి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటని వీరు వింటలేరా? వీరి యొక్క లక్షణం ఏదా మరి అర్థం చేసుకునే అవసరం ఉంది. అందుకోసం పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన కామరేడ్ డిక్లరేషన్ లో భాగంగా ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, అట్లాగే విద్యా ఉద్యోగ రంగంలో మరి 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా మరి బీసీలకి వారి జనరామాస ప్రకారం మంత్రివర్గంలో భాగస్వామ్యం దొరికేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మాకు ప్రాతినిధ్యం లేకపోవడం అంటే బానిసలతో సమానం. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం రావడం అంటే స్వపరిపాలన అంటే భాగస్వామ్యం. మరి స్వపరిపాలనలో మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు భాగస్వామ్యం లేకపోవడం అంటే బానిసలతో సమానం. మేము పాలితులుగా ఉంటాము, మీరు పాలకులుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మా ఆత్మగౌరవ సమస్య. అందుకోసమే మాకు రిప్రజెంటేషన్ కావాలి. రాజ్యాంగబద్ధంగా మాకు చట్టసభల్లో, అట్లాగే స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగ రంగంలో మేము ఎంతున్నామో మాకంత వాటా కావాలి, న్యాయమైన వాటా కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.